నైటేమో నిద్ర రాదు, పొద్దునేమో మెలుకువ రాదు. నేను లేచేసరికనే టైం అయిపోయింది. 8 అయితాంది. మా నాన్న పూజ గూడా అయిపోయింది. అటు ఇటు తిరిగి బ్రష్ చేసుకుందాం అనుకునే లోపు ఫేస్ ఏందబ్బా గ్లామర్‌గుంది అనుకోవద్దబ్బాయ్! రాత్రి పడుకునే ముందు సబ్బుతో కడుక్కున్నా అందుకే తెల్లగా మెరిసిపోతుంది పొద్దున్నే. నీ పళ్ళు తెల్లగున్నాయి. ఏం వాడతావేటి అనంటే క్లోజప్. అది గూడా ఎక్కువ వాడను. కొంచెమే. ఎందుకంటే ఈ మధ్య నాకెందుకో పళ్ళల్లో నుంచి రక్తం వస్తుంది. డాక్టర్ దగ్గరకు పోవాలి. డబ్బులుండి కడుతున్నారో, డబ్బులు లేక కడుతున్నారో నాకు తెలీదు గానీ, నేనొచ్చినప్పటి నుంచి ఆ 2 ప్లేసులు ఖాళీ ఉన్నాయి. కానీ ఈ మధ్య అన్ని బిల్డింగ్స్‌లేస్తున్నాయి. రాత్రి కర్మగాలి మా డ్యాడీ దోవని చంపబోయి కళ్ళద్దాలు ఇరగ్గొట్టుకున్నాడు. 2 కళ్ళద్దాలు గోవిందా! మనకు కళ్ళద్దాలు అస్సలు సూట్ అవ్వవు. అందుకే ఇంతవరకు స్పెట్స్ రాలేదబ్బా! అయినా మనమేమన్నా చదువుల తల్లిమా స్పెట్స్ రావడానికి? అంత సీన్ లేదు మనకి. సర్లే అని బండెక్కి పోతుంటే ఎండ దంచి కొడతాంది. నేను బయటికెళ్ళేటప్పుడు చెప్తున్నా, ఎవ్వరైనా సరే ప్రొటెక్షన్ తీసుకొని పోండ్రా బాబు. ఎండ సావ దొబ్బేత్తుంది. మా నాన్న జిప్ ఫెయిల్ అయిందని ఎండలో బండి ఆపి జిప్ ఏపిస్తున్నాడు బ్యాగ్‌కి. నేనేమో ఆ ఎండ వేడికి మటన్ గినక కుక్కర్‌లో ఉడికినట్టు ఉడికిపోతుంది నాకు. అలాగలా దానికి ఏపించుకొని కళ్ళద్దాల షాప్‌కొత్తే వాడో గంట తర్వాత రమ్మన్నాడు నెంబర్ తీసుకొని. ఏ మాటకి ఆ మాట. స్పెట్స్ చూడ్డానికి బాగున్నాయి గానీ పెట్టుకోవడానికే అంతంత మాత్రం. ఫ్రూట్స్ తీసుకుందామని ఫ్రూట్ మార్కెట్‌కొచ్చినాము. నాకెందుకో బాగా నచ్చినాయి కమలాకాయలు. యాపిల్స్ తీసుకున్నాం, ద్రాక్ష తీసుకున్నాం, కమలాకాయలు నచ్చినాయి. అందుకని అవి తీసుకున్నా. బొట్టు బిళ్ళలు పెట్టుకోవడానికి లేవు నాన్న అంటే పోయినాం షాప్‌కి. షాప్ మొత్తం అసలు ఎంత ఎండ కొడుతుందో ఇటు నుంచి ఇటు. సర్లేండి ఇవాళ సూర్యగ్రహణం అంట కదా! నేను చూడలేదు బట్ నాకైతే ఇలానే కనిపించింది.